నా దగ్గరకు వచ్చి కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. నాన్న రాముడు ఎవరు, లేకపోతే కృష్ణుడు ఎవరు, లేకపోతే వాసుడు ఎవరు, వాల్మీకి ఎవరు అని అడుగుతున్నాడు. మరి నీకెలా తెలుసులేవంటే వాడు చదివాడు ఆ పుస్తకాల్లో. నేనే వాడిని ఖండించలే. ఏ రోజుకైనా వాడికి తెలియాలి మనం ఎక్కడ బ్రతుకుతున్నాం, మన చుట్టుపక్కల విశ్వాసాలు ఏంటి, మనం ఏమి నమ్ముతున్నాం, వాళ్ళు ఏమి నమ్ముతున్నారు, తేడాలేంటి, ఏ రోజుకైనా నేను చెప్పాలి. ఈ రోజే వాడు అడిగాడు. నేను ఎంకరేజ్ చేస్తానబ్బా, నువ్వు విషయాన్ని తెలుసుకో. నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ కావాలి. మీరేమి నమ్ముతున్నారో నాకు చెప్పకపోతే నాకు తెలియదు, నేనేమి నమ్ముతున్నానో నేను చెప్పకపోతే మీకు తెలియదు. బావిలో కప్పలాగా ఉంటున్నావా ఏంటి? ఇదో సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఇక్కడే ఉండాలి, బైబిల్ చదవకూడదు, బైబిల్ చదివే వాళ్ళు ఇక్కడే ఉండాలి, దాన్ని చదవకూడదు. నేను చదవమని చెప్తున్నా తప్ప దాన్ని వెక్కిరించమని చెప్పట్లే. నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇప్పుడు యేసు ప్రభువుని ఎందుకు నమ్మామంటే నా ఇష్టం, నేను చదివాను, నాకు అందులో వాస్తవికత కనిపించింది, నేను నమ్మాను. ఏం వాస్తవం కనిపించింది అన్న మీకు అందులో? ఏం వాస్తవికత కనిపించిందంటే ఎందుకు మీరు చెబుతారు, కన్వర్ట్ అవ్వాల్సి వచ్చింది? బైబిల్ ఏం చెప్పిందంటే దేవుడు ఒక్కడే అని చెప్పింది. దేవుడు ఒక్కడే అని చెప్పింది. ఎవరు ఆ దేవుడు అంటే? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రపంచంలో 196 దేశాలు పైగా ఉంటే